హేప్లా రాజాయ్ సై సప్పదేవి నీ ముదనాట వామ పొద్దుగాల వచ్చినా ఏం చేస్తున్నావు? కరెంట్ తెల్లారి 4 గంటలకు వచ్చినా ఇక ఈ జెర్సేపు పోసింది ఆయన కట్టినా అలం పడ్డది తోటల. ఈసారి పొలం పెట్టినట్టుంది బ్లా. ఎక్కడ తాత కరెంట్ ఎడ ఉంటుంది కినవలేవు. అవునుగా ఏది గోకర్ చేనా? ఇదంతా గోకర్ చేను గోగునారు వేసిన అట్లా అమ్మ నీళ్ళు సాల నీళ్ళే ఉన్నట్టుంది. అంతా అదే అట్నే ఉంది పోతాత. ఏం చేయాలి అలం బీక్తున్నావు? గది బీక్తున్నా ఉడక వచ్చినట్టు బ్లా. ఉడక వచ్చినా నీళ్ళు కడదామంటే ఇటు వాడతలేదు. పొద్దుగాల నుంచి వస్తే గిత్త వారింది. అమ్మ ఇక అంతా అయిపోయింది పోతాత. ఏముంటాత ఏం లేదు. మీదేనా బ్లా ఇదే? అంతా కౌలుకు వచ్చినా నీ తాసలు మరి వెళ్తా బ్లా కౌలుకు వెళ్తాటేనా? ఏముంటుందా ఏం వెళ్తుందో ఏమో. అప్పుడంటే ఎకరానికి 2,000 అని వచ్చేది. 2,000 లేవు, ఇవి లేవు, ఏవి లేవు పోతాదా. రుణమాపి అన్నాడు, రుణమాపి లేదు. ఇంకోటి నీకు అసలు విషయం తెలుస్తలేదు. మేము విద్యావంతులం అనుకున్నాం. మాకు ఇంతో అంత డిగ్రీ పాస్ అయినాగా జాబ్ అని వస్తుందేమో అనుకున్నా. ఏ జాబ్ లేదు, ఏది లేదు. ఆల్రెడీ 100 రోజులు కంప్లీట్ అయింది. మరంగా కంపెనీలో పని చేసిన అయిపోతుంది అట్లాకి. గిది కౌలు పడతావు బ్లా నువ్వు? నేను వచ్చిన తర్వాత ఏం చేయాలి చెప్తాను అవుతారా సార్. నేను డిగ్రీ చేసిన అయిపోయింది. నేను జాబ్ చేస్తాడు ఎన్నో ప్రైవేట్ అన్న పని చేయాలిగా ప్లా. నువ్వు ఏమన్నా ఎలా చేసినా ఏం బాగుంటుంది తాత. ఇక అంతానే వ్యవసాయం చేద్దాం అనుకుంటే ఇది కరెంట్ ఉంటలేదు. అంతా ఈ గోకర్ చేను అంటున్నావు. ఇదే పాలకూర, ఇదే తోటకూర అన్నట్టుంది బ్లా. గోంగూర ఈ పరిస్థితి మొత్తం కౌలు బోరు పోసలేదు తాత. కౌలు మందం అన్నా తిండి మందం అన్నా వెళ్తుందేమో అనుకుంటే బోరు పోసలేదు. మొత్తం ఏం కడతాటుంది ప్లాన్ ఇది అంతా ఆగమాగమే ఉందిగా. మొత్తం వాళ్ళు చెప్పినా తీరా తాత. ఇక అంత పరిస్థితి బాగాలేదు. అది అది పడ్డదంటే రాసుకోపోయిన పిల్ల టెడ్డా మరి అంతా ఉత్తా జోలు కాక తాత. ఫీజు కూడా పెంచిండు, 1000 రూపాయలు పెంచిండు. తాలి అంటే ఇంత ముందుకు లేకుండా ముందుకు అంత ఎక్కడిది 200, 250 ఉండేది. ఈసారి పెంచారు. 300-400 అంటే ఏమో కానీ ఇక 1000 దాకా పెంచినా. కొత్త ప్రభుత్వం వచ్చే ఉంటుంది ఇట్లా పెంచుడు అంటే మరి ఏమనుకుంటున్నాం. ఇక మేము అట్లా అనుకుంటే ఈ కాంగ్రెస్ మొత్తమే గెలిపిపోతుంది తాత. ఇంతో అంత పోయినోడే మంచిగుండే కానీ ఏది వీడు అసలే చేస్తలేడు. ఇక ఎప్పుడైనా ప్రజలు నీ ఆటోటోడు ఏమన్నారు చెప్పనా అట్లా. ఇక పోయినోడే మంచిగుండానే ఇప్పుడు అంటున్నావు. అవును, పోయినోడు ఉన్నప్పుడు ఏమన్నారు అందరూ వీడు 10 సంవత్సరాల ఒక ఉద్యోగం లేదా, ఏంది ఒక ఇల్లు గది లేదా అనేమో అప్పుడు అన్నారు. అవును, ఇప్పుడు ఆయన పోయినారా ఇప్పుడు ఏమంటారు పోయినోడు మంచిగుంటే ఈడేం మనిషి అంటారు. మళ్ళీ ఈడు పోయినాక ఇంకోటి వచ్చినాక ఈడేం మంచోడు. ఈ జనం మొత్తం ఏమంటారో అర్థమవుతలేదు. నిజం తాత. పోయినోడు అన్న ఆయనకు 2,000 ఎకరాలు ఉన్నా కానీ ఆయనకి ఇచ్చేది, ఎకరం ఉన్నోనికి నాకు ఇచ్చేది. కానీ టయానికి వేసేది వీడు. టైం లేదు, దాని పాలు ఏది లేదు పోతాత. ఆగమాగం జగన్నాథం. ఇక అప్పట్లోనేమో 100 ఎకరాల భూములు వాళ్ళకున్న రైతు బంధు వాళ్ళ కోసం వేసుకున్నప్పుడు వాళ్ళకి వేసుకోగానే అట్లనే మనకు కూడా ఎకరా పడేది. ఎందుకంటే వాళ్ళకి 100 ఎకరాలకు వేసుకోగలేంది. ఎకరం ఉన్నోనికి ఇవ్వకపోతే ఏమంటారు అని వేసేది. ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు అది ఇక కొత్త ప్రభుత్వం. ఇంకా టైం ఎప్పుడు చూడు కొత్తదా. ఇంకా టైం ఉంది. ఇంకా జర చేయిదిరు కానీ ఇక రాదురి. కొత్తదా ఇక జర ఇదే ముచ్చట. వెనకటి కట వెనకటి ముచ్చట చెప్పంటే ఎక్కి ఏడిసిందట. అట్టుంది ఇలా సాత్రం. అట్లనే ఉంది కానీ మరి చేస్తారట తాత. మరి ఏం చేస్తారు ఇప్పుడు ఓట్ల పండుగ. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి. ఈ ఎలక్షన్ల ముందర అంత డ్రామా కథ. అండ్లోడు ఇండ్లకు అండ్లకు అంత ఖాళీ అవుతుంది. ఖాళీ అయి గుంపు ఒక్కడ చేస్తుంది ప్రభుత్వం. ఓ శాస్త్రం ఉండే పటేల్ పాటివారి నా దిక్కుండు కొట్టుమోడ ఎటు కొడతావా అన్నదట. పటేలు పాటివారి నా దిక్కే ఉండు కొట్టుమోడ ఎట కొడతావా అన్నదట. అంటే ఓ భూమికాడ పంచాయతీ వచ్చిందట. ఇక ఆమె ధైర్యం ఏంటంటే పంచాయతీ తెంపడానికి పటేలు ఉండు, పట చేస్తానికి పటివారు ఉండు. రాజ్యం ఇద్దరు కానీ అట్లా అని యాసింది ఏటు గట్టిగానే అందటి. ఇప్పుడు ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, టీఆర్ఎస్
మొత్తం ఖాళీ అవుతుంది. ఆడకెళ్ళి మొత్తం ఎంపీ అంటారు కానీ ఆ మంత్రులు గీతులు అట్లా జైన్ అవుతారు. మొత్తం రెడ్డి రాజ్యం అవుతుంది. ఇంకేముంటుంది ప్లే ఇలా కొత్తది ఏముంది. ఆ ఎలక్షన్లు అయిపోయినాక చూద్దాం ఇక. నీకు ఇల్లు అయితే ఇల్లు, లేకపోతే ఇల్లు అది వస్తుందో రాదో అదొకటి. అది ఏంది రుణమాఫీ అదొకటి. ఏం చేయడం ఇక ఆయన ఇచ్చినాయి అన్నీ. ఇదంతా అయిపోయినాకనే ప్లే. అది కూడా అయిపోయినాక కాదు ఇంకా అవి లేవు ప్లా. ఇంకా సర్పంచ్ ఎలక్షన్లు కావు, అవి కూడా అయిపోవాలి. అప్పటిదాకా నీకు ఏదన్నా వస్తే చూడు. మరి అంతే అంటావా తాత? ఇక నీ పని ఇది ఎండిపోవాల్సిందే. నువ్వు వెళ్ళాలి కదా వండుకోవాల్సిందే ఇంట్లోనే. అదే వచ్చా వస్తా ప్లే. ఈ బాయి కాడికి పోస్తా. శంకరే ఏ ఎండ అవుతుంది, ఇంటికి పోతా కాలే. ఆడ శంకరే ఉండు, ఆ శంకరే కలుస్తా. మా ఊరికి పైసలు ఇవ్వాలన్నాడు, అడిగిరా అన్నాడు. ఇక పొయ్యి అన్న వస్తా. ఓ